బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రయాణికుల నుంచి ఎన్ని ఫిర్యాదులు వెళ్ళినా, డీజీసీఏ నుంచి ఎన్ని నోటీసులు వచ్చినా ఎయిర్ ఇండియా తీరు మాత్రం మారడం లేదు. మరోసారి ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు 12 గంటలకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఆలస్యమైంది. ఎంత సమయం పడుతుందని సిబ్బందిని ప్రయాణికులు అడిగినా వారి నుంచి సరైన స్పందన లేదు. నిమిషానికో మాట చెప్పి ప్యాసింజర్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఎందుకు ఆలస్యమైంది, విమానం ఎప్పుడొస్తుంది అంటే ఉన్నతాధికారులు ఇంతవరకు స్పందించలేదు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల ఆందోళన చేస్తున్నారు. ఎయిర్ ఇండియా సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వారం కూడా ఇలా ఫ్లైట్ ఆలస్యం కావడంతో ఓ ప్యాసింజర్ సొమ్మసిల్లిపోయారు. దీనిపై సమాధానం చెప్పాలని డీజీసీఏ సోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. కానీ ఎయిర్ ఇండియా తీరులో మార్పు లేదు. ఈ ఘటనపై మరింత సమాచారం మా కొలీగ్ చక్రి అందిస్తారు. చక్రి, చెప్పండి, గతంలో కూడా ఈ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనేవి ఆ సిబ్బంది తీరుపై అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తీరుకు సంబంధించి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? ప్రయాణికుల సహనాన్ని అయితే వీళ్ళు పరీక్షిస్తున్నారనుకోవచ్చా? ప్రశ్న మనం చూసినట్లయితే ఇప్పుడు బేసిక్ గా చాలా మంది వాళ్ళ మండే కావడంతో ఈ రోజు అంటే వీకెండ్ ఎంజాయ్ చేసి ఇక్కడ నుంచి మండే ఆఫీసులకు వెళ్లే వాళ్ళు, ఆఫీస్ లో మీటింగ్ అరేంజ్ చేసుకున్న వాళ్ళు, ఎగ్జామ్స్ కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. దాదాపు ఒక 100 మెంబర్స్ దాకా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ. వాళ్ళలో చాలా మందికి చాలా పనులతో షెడ్యూల్ చేసుకుని వచ్చారు. ఆన్ టైం వెళ్ళిపోవచ్చు అని చెప్పి అట్లీస్ట్ వీళ్ళకి ఒక సమయం చెప్పి, అంటే 1 గంటకు 2 గంటలకు 3 గంటలకు ఏదో ఒక సమయానికి ఫ్లైట్ బయలుదేరుతుందానో, లేదంటే అసలు ఫ్లైట్ బయలుదేరదానో క్యాన్సిల్ అయిందానో చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ ఉన్న సిబ్బందికి లేదు. ఎంతసేపు మేము చెప్తాము, మాకు కూడా కన్ఫర్మేషన్ లేదు, మా హైయర్ అఫీషియల్స్ కూడా మాకు చెప్పలేదనే సమాధానమే తప్పించి ఒక కన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ క్యాన్సిల్ అయ్యి రీఫండ్ ఇచ్చేస్తామని చెప్తే, క్యాన్సిల్ అవుతుందని చెప్తే వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసుకుంటారు, బస్కో లేదా ట్రైన్కో ఇంకొక దానికి. ఆ విషయం కూడా చెప్పడం లేదు. ఎగ్జామ్స్ ఉన్న చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి 7 తక్కువ ఉన్నటువంటి బస్సు. రేపు మార్నింగ్ ఎగ్జామ్ అటెండ్ అవ్వాలి వాళ్ళు. ఈ రోజు ఇక్కడ నుంచి బయలుదేరి షెడ్యూల్ చేసుకున్నారు. యలహంక బెంగళూరు నుంచి దాదాపు 1.5 జర్నీ ఉంటుంది. ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళి మళ్ళీ బస్సులు బుక్ చేసుకున్నా, లేకపోతే ట్రైన్లు అయితే ఈ టైంలో బుక్ చేస్తే కూడా అవ్వవు. ఇంకున్నది ఒకటే ఆల్టర్నేటివ్ బస్సు. ఆ బస్సు బుక్ చేసుకోవాలంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తారా, లేదంటే ఫ్లైట్ ఆపరేట్ అవుతుందా, అది కూడా చెప్పదు. ఈ ఎయిర్ ఇండియా తోటి ఈ ఫస్ట్ టైం కాదు ఈ సమస్య. ఎయిర్ ఇండియా తోటి మేము ఎప్పుడు ఇట్లాంటి సమస్యలు ఎదుర్కొన్నాం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నారు. ప్రయాణికులందరూ కూడా ఒక రకమైనటువంటి ఆగ్రహం, ఆవేశం, కొంతమంది అయితే ఏడుస్తున్నటువంటి పరిస్థితి. స్టూడెంట్స్ అయితే మాకు రేపు ఎగ్జామ్ ఉంది, మేము ఎట్లా వెళ్ళాలని చెప్పి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు క్యాన్సిల్ చేస్తారా, ఆపరేట్ అవుతుంది అంటే దానికి కూడా వాళ్ళు ఏ సమాధానం చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాం. హైయర్ అఫీషియల్స్ ఇంతవరకు కౌంటర్ దగ్గరకు రాలేదు, వాళ్ళు మాట్లాడటం లేదు. కావాలంటే మీరు క్యాన్సిల్ చేసుకోండి, మీకు డబ్బులు రిటర్న్ ఇస్తామని చెప్తున్నారు. సరే క్యాన్సిల్ చేసుకుంటారు. వీళ్ళు హైదరాబాద్ ఎట్లా వెళ్ళాలి, అర్జెంట్ పనులు ఉన్నారు. ఇది ఇంకోటి ఏంటంటే ఈ ఫ్లైట్ బెంగళూరు టు హైదరాబాద్ డైరెక్ట్ ఫ్లైట్ కాదు, బెంగళూరు టు హైదరాబాద్ టు జైపూర్, అంటే వయా హైదరాబాద్ వెళ్తుంది. హైదరాబాద్ లో కొంతమందిని దింపేసి జైపూర్ కొంతమందిని తీసుకుని వెళ్తుంది. అక్కడ కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుంది వాళ్ళకి. హైదరాబాద్ నుంచి కొంతమంది కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది. పూణే వెళ్లాల్సిన వాళ్ళు ఉన్నారు, అక్కడ నుంచి ఇంకొక ఢిల్లీ వెళ్లాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆల్టర్నేట్ ఫ్లైట్ ఇంకో ఫ్లైట్ చేసుకున్నారు. దీని తర్వాత ఏమంటే 3 o'clock 4 o'clock ఇంకో ఫ్లైట్ ఉంది. ఈ ఫ్లైట్ మిస్ అయితే అక్కడ ఫ్లైట్ కూడా మిస్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళకంటే ఢిల్లీ వెళ్లాల్సిన పూర్తిగా స్టాండ్ 2 ఫ్లైట్లు వాళ్ళకి డిలే అయిపోయేటటువంటి పరిస్థితి. వాళ్ళకి అగమ్యకు వచ్చినప్పుడు వాళ్ళందరూ కౌంటర్ చుట్టూ మూగి వాళ్ళని అడుగుతూ ఉన్నారు. వాళ్ళ నుంచి సమాధానం రావడం లేదు. ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే పోలీసులు ఉన్నారు ఇక్కడ గొడవ పెట్టుకోకుండా. వాళ్ళు ఎయిర్ ఇండియా తోటి మొదటి నుంచి సమస్య. అయితే ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ వచ్చిన సమాచారం ఏంటంటే ఇక్కడ తెలుస్తున్నది, ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్ అయింది ఉదయం. వేరే ఏరియా నుంచి వచ్చినటువంటి ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్ అయింది. ల్యాండింగ్ గేర్ లో సాంకేతిక సమస్య వచ్చింది. అంటే వీళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం లేదు, వేరే ప్రయాణికులు ఎంక్వైరీ చేస్తే మనకు తెలిసిన విషయం. ఆ ల్యాండింగ్ గేర్ సమస్య తోటి ఇప్పుడు అది రిపేర్ చేస్తున్నారు. రెంచులు పానాలు పట్టుకుని ఇప్పుడు దాన్ని రిపేర్ చేస్తున్నారు. అది రిపేర్ అయితే గనక ఈ ఫ్లైట్ ని అరేంజ్ చేస్తారు. అది 5ంటికి అవ్వచ్చు, 6ంటికి అవ్వచ్చు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర లేదు. క్యాన్సిలేషన్ కి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. సో మొత్తంగా ఏంటంటే ఎయిర్ ఇండియా చాలా బ్యాడ్ రెప్యుటేషన్ ఎదుర్కొంటుంది. ఒకప్పుడు ఎయిర్ ఇండియా అంటే చాలా గొప్పగా చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎయిర్ ఇండియా అంటే ది వర్స్ట్ ఎయిర్ లైన్ సర్వీస్ గా
చూస్తూ ఉన్నారు. ఇంకొకసారి ఎప్పుడు ఎయిర్ ఇండియా బుక్ చేసుకోకూడదు అనే మాటలు కూడా అక్కడ నుంచి వినబడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఏమో ఇప్పటికైనా ఏం చెప్తారో లేదన్న పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు ఫ్లైట్ ఆపరేట్ అవుతుంది. ఎందుకంటే బెంగళూరు నుంచి రావడానికి మరొక ఆప్షన్ కూడా లేనటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ చక్రి.